దావీదు దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉంటూ ఉన్నాడు. దావీదు గొప్ప రాజు అయినప్పటికీ దావీదు జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు దావీదు జీవితంలో ఉన్నాయి. కనుక దావీదు జీవితంలో మేలు కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించేవాడు, ఆయన నామాన్ని ఘనపరిచేవాడు. దేవుని బిడ్డలారా, దావీదు గొర్రెలు కాసుకునేటువంటి ఒక సామాన్యుడు అయినప్పటికీ దావీదు జీవితంలో దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ మంచి లక్షణం ఉందన్నమాట. దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఘనపరిచి ఆయన నామాన్ని హెచ్చించేవాడు. కనుకనే దావీదును దేవుడు చూడండి, గొర్రెలు కాసుకునేటువంటి ఆ యొక్క పని నుంచి, గొర్రెల దొడ్డిలో నుంచి విడిపించి దావీదును దేవుడు ఇశ్రాయేలును పరిపాలన చేయటానికి ఒక గొప్ప రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. దావీదు జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు. అందుకే నీ 103వ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటాడు. దేనిని మర్చిపోయేవాడు కాదు దావీదు. దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు దావీదు. దావీదు ఎడల దేవుడు చేసినటువంటి ఆ మేలులన్నిటిని బట్టి దావీదు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు.